హాయ్ ఫ్రెండ్స్, గతంలో మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు చాలా మంచి పనులే చేశారు. నీటి ప్రాజెక్టులు కట్టడం, మరి నదుల మీద మరి ప్రాజెక్టులు నిర్మించటము, మరి ఆనకట్టలు కట్టడము, ప్లస్ మరి రోడ్లను అనుసంధానం చేయటము, మరి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టడము, ఇలాంటివి ఎన్నో మరి చాలా మంచి పనులు చేశారు. కానీ మనం ఊరుకోకుండా వాళ్ళని తన్ని తరిమేసి మా దేశాన్ని మేమే అభివృద్ధి చేసుకుంటాం, మేమే పరిపాలించుకుంటామని మనం తన్ని తరిమేయటం జరిగింది. ఇవాళ మనం మా రోజు బ్రిటిష్ వాళ్ళని తన్ని ఎలా తరిమేశామో ఇవాళ భారతీయులకి అమెరికాలో జరుగుతున్న పరిస్థితి సేమ్ టు సేమ్. మరి ఇవాళ మన ఇండియన్స్ మరి వెళ్ళి అమెరికాలో మరి డాక్టర్ల కోర్సులు చేసి మరి వ్యాపారస్తులుగా మారి మరి అభివృద్ధిని మరి అమెరికన్ అభివృద్ధిలో మన వాళ్ళు సింహభాగంలో ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. మరి అలాంటి వాళ్ళప్పుడు మరి వాళ్ళు ఊరుకున్నారా? ఇవాళ మనం ఆనాడు బ్రిటిష్ వాళ్ళని ఎలా తరిమేశాము, ఈరోజు మన భారతీయులు కూడా ట్రంప్ మరి అదే పరిస్థితి. అతను తరిమేయకుండా, చెంపదెబ్బ కొట్టకుండా మరి లాగి ఒకటి ముడ్డి మీద తగినట్లుగా మరి వీసా రూపంలో మనకు ఒక ఝలక్ ఇచ్చాడు. కాబట్టి భారతీయులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక నుంచైనా వెళ్ళాలనుకునే వాళ్ళు మీరు స్టాప్ చేసి మన ఇండియాని అభివృద్ధి పరచండి. మన తెలివితేటలు మన ఇండియాలోనే చూపించండి. డాక్టర్స్ని ఇక్కడే చదువుకోండి, ఇక్కడే మంచి మంచి నిపుణులుగా పేరు తెచ్చుకోండి. కాబట్టి మరి విదేశాలు వెళ్ళి అక్కడ జరిగే పరిణామాలకి మనం బాధ్యులం అయితే తర్వాత మన భవిష్యత్తు మరి అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి విదేశాల మీద వ్యామోహం అనేది తగ్గించుకొని మన ఇండియాలోనే ఉండి మన వాళ్ళని అభివృద్ధి చేసుకుంటే మనకు చాలా మంచిది, మనకు కూడా పేరు వచ్చింది. మనం అమెరికాలో వెళ్తున్నాము, అక్కడ పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసేది ఎవరు? మన ఇండియన్స్. మరి అక్కడ మన ఇండియన్స్ అని మనం చెప్పుకోము, అక్కడ అమెరికాకి దేశానికి పేరు వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచన్నా మీరు స్టాప్ చేసి మన ఇండియాలోనే ఉండి ఇక్కడ అభివృద్ధి చేస్తారని నేను కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.